చెట్టుతోనే మానవ మనుగడ సాధ్యమని శ్రీలంక బౌద్ధ భిక్షువు అన్నారు. బాపులపాడు మండలం కానుమూలు గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు, కరుణ, అహింస వంటి సిద్ధాంతాలకు బౌద్ధ మతం మార్గనిర్దేశం చేస్తోందని శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధి హింస అన్నారు. బాపులపాడు మండలం కానుమూలు గ్రామంలోని రాణా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన రోజుకు గుర్తుగా దేవకాంసం మొక్కలను నాటారు. ప్రకృతిని రక్షించడం అంటే మనలను మనం రక్షించుకోవడమేనని బౌద్ధం బోధిస్తుందన్నారు. రాణా వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సుంకర సాంబశివరాయల్, పిఎస్సిఎస్ సిఇఓ సుమన్, అంబర్ల కృష్ణప్రసాద్, దన్య మల్లికార్జునరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ముఖ్యంగా గుడివాడ పట్టణంలో ఈరోజు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడనే కార్యక్రమంలో నేను ఈ విజయవాడకి దగ్గరున్న హనుమన్ చర్చ్కి రావడం జరిగింది. మేము మధ్యాహ్నం టైంలో ఎవరో ఒకటి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షను యాచించడం అనేది మా ధర్మము, బౌద్ధ ధర్మము. ఈ క్రమంలో శ్రీలంక నుంచి వచ్చిన నేను బోధిహీన అనబడే నేను తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువుగా గ్రామాలు సంచరిస్తుంటే గ్రామాల్లో చాలామంది ఈయన గురించి సుంకర సాంబశివరాయలు గారు అనే వీరు ఒక తెలగ కమ్యూనిటీ నుంచి వచ్చిన వీరు అతి గొప్పగా మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మొక్కలు నాటడం, స్కూల్ పిల్లల్ని చైతన్యవంతం చేయడము, ప్రతి స్కూల్లోనూ కూడా మొక్కలు నాటడము, ఈయన సొంత డబ్బులు పెట్టి మొక్కలు నాటడము, అలాగే వృద్ధులకి బట్టలు ఇవ్వటము, చలికాలంలో దుప్పట్లు ఇవ్వటము, అదేవిధంగా రాజకీయ నాయకులు పుట్టినరోజులో కూడా ఈయన సంతోషిస్తూ వాళ్ళ వయసు ఎంతైతే ఉందో అన్ని మొక్కలు నాటడం అనేది చాలా గొప్ప విశేషమైనది. అదేవిధంగా మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మన పుట్టినరోజు జరిగితే మరి చాలా సంబరం చేసి ఆయన వయసు తగ్గ మొక్కల్ని పిల్లలను చైతన్యవంతం చేస్తూ నాటించడం అనేది నాకు చాలా ఆనందదాయకమైంది. అంటే సమాజం ఒక పక్కన తిరోగమనం వైపు వెళుతుంటే కాదు, మనం ముందుకు వెళ్ళాలి, ప్రకృతిని పట్టించుకోవాలి, తల్లిని తండ్రిని పూజించాలని చెప్పే ఈయన రాయల్ గారు చేసే కార్యక్రమాలు నన్ను చాలా ఆనందపడుతుంది. అదేవిధంగా ఇంటికి వచ్చిన వెంటనే నన్ను సాంప్రదాయంగా కాళ్ళు కడిగి మరి ఇంట్లోకి ఆహ్వానించాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ భార్య కానీ ఎంతో వినయంగా మరి శాకాహారం నా కోసం 10 నిమిషాల్లోనే తయారు చేసి ఆహారం పెట్టారు. నిజంగా ఆ నాగదేవతలు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని దీవిస్తాయని నేను. అదేవిధంగా ఈ చెట్టు మరి ఏదో దేవత వృక్షం అన్నారు. ఏ వృక్షం అని? దేవకాంక్షం అంటారు. మరి ఈ పూల్ని మరి ఆ మహాశివుడికి పెడతారు, విష్ణు భగవానుడికి పెడతారు. మొత్తం దేవాదేవతల్ని పూజించే కార్యక్రమంలో ఇలాంటి వృక్షాలని ఉపయోగపడుతున్నాయి. స్కూల్ పిల్లలకి భక్తి మార్గాన్ని నేర్పడానికి ఈ చెట్టు ద్వారా కొంత జ్ఞానం కలగాలని, అదేవిధంగా సొసైటీలో ఈ సంస్థ తరపున ప్రజలు కూడా దీనికి సహాయం ఇచ్చి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ దోసుకోవాలనే తత్వం నుంచి త్యాగం చేసే తత్వంలోకి మారాలి. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు మరి రాజకీయాల్లో కూడా రావాలి, స్వామీజీలు కూడా రాజకీయాలు రావాలి. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఎలా వచ్చారు? అప్పుడే భారతదేశం ఒక సస్యశ్యామ హిందూ దేశంగా విరసిల్లుతుందని నేను ఒక బౌద్ధ భిక్షువుగా, బోధిహినిగా, శ్రీలంకలో తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువుగా మరి ప్రజల ముందు ఈ చెట్టులాగా నిలబడడం జరిగింది.